ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము నోవాహు గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆదికాండం 1వ అధ్యాయంలో తను చేసినవన్నీ మంచిదిగా దేవుడు చూశాడు. అదే గ్రంథం 6వ అధ్యాయంలో నరులు చెడుతనము భూమి మీద గొప్పదిగా, దానికి మూలమైన మానవ హృదయంలోని ఆలోచనల యొక్క ఊహలు చెడ్డవిగా ఉండడం దేవుడు చూశాడు. మనిషి ఆరంభంలో దేవునికి దృష్టికి మంచిగానే ఉన్నా తర్వాత వివిధ తంత్రాలు కల్పించుకొని బహుగా చెడిపోయారు. ఎంతగానంటే సృష్టికర్త అయిన పరమ తండ్రి హృదయంలో చెప్పలేనంత వేదనతో చింతపడేలా తన స్వరూపంలో చేయబడిన మనుషులు ఆయన మాట వినక అపవాది మాటలు విని వాని మార్గంలో నడుస్తుంటే పరమ తండ్రి చూస్తూ సహించలేకపోయాడు. అందుకే జల ప్రళయం ద్వారా అలాంటి మనుషులందరినీ అంతం చేయాలని తలంచాడు. మరి దేవుణ్ణి మరచి దైవ చిత్తాన్ని ధిక్కరించి దుర్మార్గంగా జీవిస్తున్న ఆ తరంలోనే నోవాహు అనే వ్యక్తి దేవునితో నడిచాడు. పాపభోగాలకు అలవాటు పడి విచ్చలవిడిగా జీవిస్తున్న ఆ తరంలోనే నోవాహు నీతిగా నిందారహితుడిగా దేవుని కొరకు జీవించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం మరి విధేయత చూపిస్తూ దేవుని మహిమపరిచాడు. సమాజం అంతా దుష్టత్వం అనే దుర్గంధంతో ఉంటే నోవాహు సత్క్రియలు చేస్తూ పరిమళ భరితంగా జీవించాడు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా మంచి సాక్ష్యాన్ని కలిగి అవినీతితో నిండిన సమాజానికి దేవుని నీతిని ప్రకటించాడు. నోవాహు అందరిలాంటి వాడే, కానీ అందరూ నడిచే దారిలో నడవక దేవునితో నడిచాడు. ఆయన దేవునితో ఎలా నడిచాడో బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. ఒకటి, నీతిమంతుడిగా నిందారహితుడిగా తను జీవించాడు. మరి లాస్ట్లో మనం నేర్చుకోబోయే విషయాలు ఏంటంటే, నోవాహు అందరు నడిచిన దారిలో నడవలేదు. ఆయన నడిచిన పవిత్రమైనది మరియు ఇరుకైనది, ఆయన అందులోనే నడిచాడు. తన తరంలో ప్రజలంతా అనైతికంగా జీవిస్తున్నారు, కానీ నోవాహు నీతిమంతుడిగా జీవించాడు. తన తరంలోని ప్రజలు ఒకరినొకరు నమ్మలేని విధంగా జీవించారు, కానీ నోవాహు నిందారహితుడిగా నమ్మకమైన పర్సన్గా జీవించాడు. తన తరంలోని ప్రజలు దేవుని మీద విశ్వాస విధేయతలు లేనివారుగా ఉన్నారు, కానీ నోవాహు విధేయుడిగా ఉన్నాడు. సో దేవుడు నోవాహు జీవితాన్ని మనకు ఒక ఆదర్శవంతంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. సో మనల్ నుంచి కూడా దేవుడు ఆశిస్తున్నాడు. మనం కూడా నీతిమంతులుగా నిందారహితులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.